తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి వందనాలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆసరా పింఛన్ల గురించి మాట్లాడుకుందాం. ఎప్పటి నుంచి కొత్త వారికి ఆసరా పింఛన్లు వస్తాయి, పాత వారికి 50 లక్షల మందికి రద్దయినాయి కదా, ఎందుకు రద్దయినది అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజు నుంచి ఆల్రెడీ 2 పథకాలు అమలులోకి రావడం జరిగింది. 500 రూపాయలకి గ్యాస్, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా అమలులోకి రావడం జరిగింది. ఇది ఎవరెవరికైతే అందుబాటులోకి వచ్చాయో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియండి. ఇంకా ఫైనల్ లిస్ట్ అనేది రాలేదు. ఈ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రీ ఉచితం అని పేర్కొనడం జరిగింది, కానీ అర్హుల లిస్టులను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే వీడియోని తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ షో చేయడం అనేది జరుగుతుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వీడియోలోకి వెళ్తే ఆసరా పింఛన్లు 2024 ఆల్రెడీ డిసెంబర్ నుంచి కూడా చాలా మందికి పింఛన్స్ వస్తలేవని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. డిసెంబర్, జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ కూడా రాలేవని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఇంకా మీకు ఎవరికైనా డిసెంబర్ మంత్ ఒకవేళ రాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ప్రభుత్వం అనేది ఎన్నికల హామీ మేనిఫెస్టో సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వృద్ధులకైనా వికలాంగులకైనా 4,000 రూపాయల నుంచి 6,016 రూపాయలు పెంచుతూ తీర్మానం తీసుకొని రావడం జరిగింది. 4,016 నుంచి. మరి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అనేది తీసుకొని రావడం లేదు. ఆల్రెడీ మనకు మహాలక్ష్మి పథకంలో గ్యారంటీలో భాగంగా ఇది కూడా ఆసరా పింఛన్లను కూడా చేకూర్చడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఎన్నికల దృష్ట్యా, లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనకి మార్చి 14 నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుందని పేర్కొనడం జరిగింది. ఆల్రెడీ నిన్న 2 పథకాలు అమలులోకి రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ మహిళలకు 2,500 రూపాయలు, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లకు పెంపుకు సంబంధించి కూడా చేసే యోచనలో ఉంది. సో మహిళలకు 2,500 కంటే ముందుగా వృద్ధాప్య పింఛన్లకు ఆల్రెడీ బడ్జెట్ లో మనకి ఎక్కువగా 2,600 కోట్ల రూపాయలను ఎక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పెరిగిన పింఛన్లు కూడా ఈ ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంది. ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా సీఎం గారు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఇది అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడ సభ పెట్టి ఆ సభలో పెరిగిన పింఛన్లని ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసే అవకాశం ఎంత మోతాదులోనే ఉంది. దీన్ని బట్టి చూస్తే మరి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మరి పాత వాళ్ళకి పెరుగుతుందా? కొత్తగా కూడా పింఛన్లు 37 లక్షల మంది నుంచి 40 లక్షల మంది మధ్యలో అప్లై చేసుకున్నారని ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ వీరందరికి వస్తాయా? పాత వారికి ఆల్రెడీ ఉన్న పింఛన్లు కూడా అందరికీ వస్తాయా? అదేవిధంగా 1,67,00,000 మంది 18 ఏళ్లు దాటిన ఉమెన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ 2,500 రూపాయల పథకం వస్తుందా అంటే అందరికీ రాదు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అప్డేట్స్ కూడా రావడం జరిగింది. మనం పింఛన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఆల్రెడీ సదరం సర్టిఫికేట్స్ చాలా మంది డూప్లికేట్ సదరం సర్టిఫికేట్స్ పెట్టారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ సదరం సర్టిఫికేట్స్ తీసేసి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్ ని కూడా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసే యోచనలోనే ఉన్నది. ఆల్రెడీ పాతగా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా లిస్టులని వీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా, వీళ్ళ నిజంగా వికలాంగులేనా, నిజంగా వీళ్ళ హస్బెండ్ చనిపోయిందా, వితంతువులేనా, ఇవన్నీ ఈ విజిలెన్స్ అధికారుల దృష్టిలో తీసుకొని వీళ్ళందరూ ఒక సర్వే చేసి ఈ సర్వేని గవర్నమెంట్ కు పంపిన తర్వాత గవర్నమెంట్ ఫైనల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పథకానికి సంబంధించిన పింఛన్ 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెరిగే పింఛన్ అనేది అమలు కానుంది. దీనికి సంబంధించి ఇదంతా కావడానికి ప్రొసీజర్ అంతా కావడానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. సో ఇప్పటినే హఠావుటిగా స్టార్ట్ చేసిన ఈ మార్చి వరకు ఇది అయిపోతుంది. ఏప్రిల్లో ఎలక్షన్ దృష్ట్యా అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనుంది. హోప్స్ మీ అందరికైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. అదేవిధంగా మహాలక్ష్మి పథకం గురించి, ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇప్పుడు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి 16,700 కోట్ల రూపాయలని మన బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ 6 గ్యారంటీలకు 53,213 కోట్లు అవుతాయంటే దీంట్లోనే 16,700 కోట్లని మనము
మహాలక్ష్మి స్కీమ్ కి ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే మహాలక్ష్మి పథకం 100% అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు 4 గ్యారెంటీలను అమలు చేసింది కదా. ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన కూడా అప్డేట్ తొందరలోనే తీసుకొస్తుందని అయితే అనుకుందాం. సో ఇదండి ఈ రోజు వీడియోలో. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే 100% లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.